నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. యూపీఎస్సీ రీసెంట్గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే వీటికి అసలు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుంది అండ్ సిలబస్ కూడా ఏముంటుంది అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుండి మేజర్ శ్రీనివాస్ గారు. హలో సార్. హలో మేడం. సివిల్స్కి అసలు ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దీని గురించి ఏమంటారు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో మనకి చూస్తే కనుక 933 వేకెన్సీస్ ఏమో సివిల్ సర్వీసెస్కి. 933 మంచి వేకెన్సీస్ అండి. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 1000 వచ్చినాయి అంటే మంచి వేకెన్సీస్ అని చెప్పాలి. దాదాపు దేశవ్యాప్తంగా 933 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటివి 80 పోస్టులు. 80 పోస్టులు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ అయింది. అయితే లాస్ట్ డేటు ముఖ్యంగా పదే చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ సమయం లేదు, సరిగ్గా 10 రోజులు ఉందండి. ఓన్లీ 10 days. అంటే ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల లోపల ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాలు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేయవలసినటువంటి సమయం డేటు ఏంటి అంటే 24th ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల లోపల అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి పూర్తి చేయాలండి. అంటే దేశంలో ఒక రకంగా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ వ్యవస్థ అనేటువంటిది దేశానికి వెన్నుముక లాంటిది. ఇట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండి. మనకి బ్యూరోక్రాట్స్ మనం ఈరోజు చూస్తున్నటువంటి టాప్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అధికారులు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యి వాళ్ళ అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి అధికారులు. సొసైటీలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది వీళ్ళకి. అలాగే బ్యూరోక్రసీలో కూడా చాలా అద్భుతమైనటువంటి స్థానము, కీ రోల్ వీళ్ళది ఉంది. పాలసీ మేకింగ్లో కానీ, పాలసీ ఎగ్జిక్యూషన్లో కానీ, అలాగే అడ్మినిస్ట్రేషన్లో కానీ. ఇప్పుడు మనకి పొలిటీషియన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చట్టాలు తయారు చేస్తారు, చట్టసభల్లో చట్టాలు తయారు చేస్తారు. మరి ఆ చట్టాలు తయారు చేయడానికి వెనకాల ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళే. తయారు చేయడం పాలసీ మేకింగ్లోనూ బ్రెయిన్ వీళ్ళదే అండి. కాబట్టి దేశ భవిష్యత్తులో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాళ్ళు ఎవరు అంటే సివిల్ సర్వెంట్స్. అలాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగం సివిల్ సర్వీసెస్ ఉద్యోగం. దానికోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఇమ్మీడియట్గా స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవాలి. ఓకే, అయితే దీన్ని ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చా? దీన్ని స్టెప్ బై స్టెప్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ కేటగిరీ అండ్ రిజర్వ్డ్ కేటగిరీ అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం 6 attempts అనమాట. ఇది డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చెప్పి. అయితే మనకి కేవలం 6 సార్లు మాత్రమే జనరల్ కేటగిరీ చెందినటువంటి. అదే రిజర్వేషన్కి చెందినటువంటి వారైతే కనుక ఎస్సీ ఎస్టీలు వీళ్ళైతే కనుక దెర్ ఈజ్ నో లిమిట్ ఆన్ అటెంప్ట్స్. ఎన్ని అటెంప్ట్లు అయినా సరే చేసుకోవచ్చు ఆ విధంగా. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశము. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఒక సిన్సియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తట్టి లేపుతుందండి. ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో మనల్ని ఒక గుడ్ సిటిజన్గా తయారు చేస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి అవకాశం ఐఏఎస్లు, ఐపీఎస్లు కావడానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ముందు ఈ ప్రిపరేషన్ వీటన్నిటికంటే ముందు అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఏం కావాలి దీనికి? మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించినటువంటి ఎనీ డిగ్రీ, అది బేసిక్ బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బిఎస్సి నర్సింగ్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎనీ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మనకి ఎలాగా ఇది 21 years వచ్చేస్తుంది మనకి డిగ్రీ పూర్తి అయ్యేసరికి.
ఎవరైనా సరే మీరు అప్లై చేయొచ్చు. మ్మ్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. మనం ఈ ముక్క చెప్పిన వెంటనే, సార్ నేను ప్రైవేట్గా చేశాను, నేను కూడా అప్లై చేయొచ్చా? మ్మ్. చెయ్యొచ్చండి. అవునా, ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. మీరు ప్రైవేట్గా చదవండి, ఐఐటీలో చదవండి, లేకపోతే పక్కన మన ఇంటి పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో చదవండి, ఎక్కడైనా చదవండి. మీరు Degree ఉంటే గ్రాడ్యుయేట్ చాలు, డిగ్రీ ఉంటే చాలు. బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, లేకపోతే బీ ఫార్మసీ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎంబీబీఎస్ కానీ, ఏదైనా కావచ్చు. మీరు ప్రైవేట్గా చదవండి. అంటే పీజీ చేసిన వాళ్ళు వద్దా? అంటే పీజీ ఆఫ్ కోర్స్ డౌట్ వస్తుంది కదా. ఆఫ్ కోర్స్ పీజీ చేసినటువంటి వాళ్ళు, కానీ మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ. బ్యాచిలర్స్ డిగ్రీ అని ఎప్పుడైతేనో మాస్టర్స్ డిగ్రీ ఆటోమేటికల్లీ దే ఆర్ ఎలిజిబుల్. అయితే మనకి కొంతమందికి డౌట్ ఏమొస్తుందంటే, సార్ నేను ఇంటర్మీడియట్ చదవలేదు, 10th తర్వాత డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేశాను, నేను రాయించండి. ఇంటర్మీడియట్ అనేటువంటిది కంపల్సరీ కాదు. 10th అయింది కదా, 10th పూర్తయింది, తర్వాత డైరెక్ట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు కూడా పాస్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళకు కూడా యూపీఎస్సీ చరిత్రలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. 10th తర్వాత డైరెక్ట్గా డిగ్రీ పూర్తి చేసి హౌస్ వైఫ్గా మారిపోయి పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించి ఐపీఎస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్, గ్రేట్. అసలు సో ఈ విషయాన్ని మీరు చాలా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు కావాల్సిన కంపల్సరీ. అర్హతలు. అయితే ఇక్కడ చిన్న ఇంకో డౌట్ వస్తుంది మన ప్రాక్టికల్కి. ఏంటో డౌట్ అంటే, సరే ఎంత పర్సంటేజ్ ఉండాలి? ఇది కూడా ఒక డౌటే. ఖచ్చితంగా డౌటే అండి, ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేటువంటిది. కారణం ఏంటి అంటే, ఏమనుకుంటారంటే ఐఏఎస్ కావాలంటే ఫస్ట్ క్లాస్ ఉండాలి. అవసరం లేదు. చాలా ఉద్యోగాలకు ఫస్ట్ క్లాస్ అడుగుతారు. మీకు ఆర్మీలో కానీ, లేకపోతే కొన్ని యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్స్ ఉంటాయండి, వాటిలో ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ 70%, 60% ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు. కానీ ఇక్కడ మీరు పాస్ అయితే చాలు. డిగ్రీ పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే చాలు. మీరు గోల్డ్ మెడలా, డిస్టింక్షనా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా అన్నది సంబంధం లేదు. మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ డిగ్రీ, మీరు 35%తో పాస్ అవ్వండి, 80%తో పాస్ అవ్వండి, డజంట్ మ్యాటర్. మరి ఏం పాస్ కావాలి? వీళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ పాస్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో మా పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మన పిల్లలు అంటే ఫస్ట్ డేట్ గుర్తుపెట్టుకోవాలి, 24th February. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే. ఇదంతా అప్లై చేసాము, మేము డిగ్రీ చేసిన వాళ్ళని దీనికి ఎలిజిబుల్ అని చెప్పారు. కోచింగ్కి వచ్చేసరికి మేము ఓన్గా ప్రిపేర్ అవ్వాలా? దీనికి ఖచ్చితంగా కోచింగ్ ఉండాలా? లేదు ఎవరైనా మెంటర్ సపోర్ట్ తీసుకొని, చాలామంది మెంటర్ సపోర్ట్తో కూడా ఇంట్లో చదువుకుంటుంటారు, ఎగ్జామ్స్ అప్పుడు ఆ ప్యాటర్న్ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరేం కావాలి మీకు? కోచింగ్ అనేటువంటిది కంపల్సరీనే చెప్తాను. వరంగా కోచింగ్ లేకుండా సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, దట్స్ ఎ డిఫరెంట్ మెథడ్. కానీ మీకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఆదా చేసుకోవాలంటే ఒక గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ అనేటువంటిది ట్రెడిషనల్ కోచింగ్ సెంటర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హోమ్ బేస్డ్ ఆన్లైన్ లెర్నింగ్ కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావచ్చు, ఎనీ పర్సన్ హూ హెస్ క్లియర్డ్ దిస్ ఎగ్జామినేషన్ ఎర్లియర్ యాజ్ ఎ గైడ్ కావచ్చు. ఖచ్చితంగా ఒకరి యొక్క సహాయం తీసుకునే మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే బాగుంటుంది. ఓన్గా ప్రిపేర్ అయితే చాలా డౌట్లు మీకు క్లియర్ కావు, చాలా ఎక్కువ సమయం పట్టేస్తుందండి. తక్కువ సమయంలో ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే మీ కోచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది ఆఫ్లైన్ కోచింగా, ఆన్లైన్ కోచింగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ జీపీటీ బేస్డ్ అండ్ జెమినై బేస్డ్ లెర్నింగా, లేకపోతే మెంటర్షిప్ ఓరియంటెడా, గైడెన్షిప్ అనేటువంటిది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అదర్వైజ్ కోచింగ్ ఈజ్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ దిస్ ప్రాసెస్ అండి. స్టేజెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ స్టేజెస్ అనేటువంటిది ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో, దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ 3 stage ఎగ్జామినేషన్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఏ 3 stage ఎగ్జామినేషన్ అండి. స్టేజ్ 1 ఏంటి అంటే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం. దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది అప్లై చేస్తారు. మరి ఇంతమంది పేపర్లు, ఇంతమంది బ్రెయిన్ని చదవాలంటే కష్టం కదా. కాబట్టి ఏం చేస్తారంటే స్క్రీన్ చేసేది.
మీరు అప్లై చేసుకున్నారు, మీ అవకాశం ఇచ్చాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ ప్రకారం మీకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు సెలెక్ట్ అవుతారా లేదా అనేటువంటిది స్క్రీనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రిలిమినరీ ఇక్కడ ప్రిలిమినరీలో 2 పేపర్లు ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2. ఒకటి CSAT, రెండోదేమో జనరల్ స్టడీస్. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది CSAT, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది స్క్రీనింగ్ టెస్ట్, ప్యూర్లీ ఆబ్జెక్టివ్. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. అయితే వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరం వచ్చి మనకి 933 వేకెన్సీస్. ఈ 933 ఇంటూ 15 లేదా 12, 1:12 కానీ 1:15 కానీ వాళ్ళు తీసుకుంటారండి. 12 to 15, అంతకుమించి పర్సంటేజ్ పెంచదు. ఓకే. మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి 1:50, 1:100 కూడా తీసుకుంటారు. అది పక్కన పెట్టండి, అందులో క్వాలిటీ ఉండదు. ఏం జరిగిందంటే ఇప్పుడు అదే అండి, లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 రాసినప్పుడు 1:50 తీసుకున్నారు, 1:100 తీసుకున్నారు. క్వాలిటీ ఎక్కడ ఉంటుందండి? తర్వాత ఇప్పుడు అభ్యర్థులు అందరూ బాధపడుతుంది ఏంటంటే మాకు మార్కులు సరిగ్గా పడలేదు, తెలుగు మీడియం అభ్యర్థులకు సరిగ్గా పడలేదు అంటే 1:50కి 100కి ఎక్కడ ఉంటుందండి? క్వాలిటీ దిద్దడం కష్టమైపోద్ది ప్రొఫెసర్లకి. కాబట్టి తక్కువ మందిని తీసుకుంటారు. 1:12 కానీ 1:15 తీసుకుంటారు. వీటి మధ్యన ఉంటుందండి. అంటే ఒక 1000 వేకెన్సీస్ ఉన్నాయంటే 12,000 నుంచి 15,000 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక 1000 వేకెన్సీస్ ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ స్టేజ్కి 12,000 నుంచి 15,000 మంది, అంటే 6 లక్షల మందిలో కేవలం 15,000 మందిని తీసుకుంటారు. 6 లక్షల మందిలో 15,000 మంది సెలెక్ట్ అవుతారు. అంతే అండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అయిపోయిందంటే లేదు, ఇప్పుడు స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందండి. అయితే సార్ ఇప్పుడు స్టేజ్ 2కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, దాంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? స్టేజ్ 2 వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదండి, ఆల్రెడీ 5 లక్షల మంది 6 లక్షల మందిలో కేవలం 15,000 మందిని, ఈ 15,000 మందికి ఒక టెస్ట్ పెడతారు. ఏంటా టెస్ట్ అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉండేది. ఫస్ట్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్లో ఇండియన్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మన ఆంధ్ర తెలంగాణల దగ్గరికి వచ్చేసరికి తెలుగు, అలాగే ఇంగ్లీషు, వీటి మీద క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఒక టెస్ట్ పెట్టేస్తారు, అయిపోతుంది. తర్వాత పేపర్ 1 ఉంటుందండి. పేపర్ 1 ఏంటి అంటే జనరల్ ఎస్సే. 250 మార్కులకి ఒక ఎస్సే రాయాలి. ఓకే. ఎస్సే 250 మార్కులు ఒకటే ఎస్సే రాయాలి. ఆ ఎస్సే అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే అభ్యర్థి యొక్క ఆలోచన విధానాన్ని అంచనా వేయడం కోసం. ఒక సివిల్ సర్వెంట్గా ఇతనికి ఆలోచన అనేటువంటిది ఉందా లేదా, ఆలోచన ఏ విధంగా ఉంది, అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా, వర్డ్ టు వర్డ్, సెంటెన్స్ టు సెంటెన్స్, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ లింకింగ్ ఉన్నదా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, విషయాన్ని ఎలా అనాలిసిస్ చేస్తున్నాడు అన్న విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ జనరల్ ఎస్సేకి మార్కులు కేటాయించబడ్డాయండి. 250 మార్కులు. తర్వాత పేపర్ 2, 3, 4, 5 4 పేపర్లు జనరల్ స్టడీస్ పేపర్లు. ఇదంతా స్టేజ్ 2లోనే. స్టేజ్ 2 మెయిన్స్లో ఫస్ట్ ఏంటి అంటే పేపర్ 1 వచ్చి జనరల్ ఎస్సే, పేపర్ 2, 3, 4, 5 ఏదైతే ఉన్నాయో ఈ 4 పేపర్లు జనరల్ స్టడీస్ పేపర్లు. ఓకే. ఇందులో పేపర్ 2 జనరల్ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ పేపర్ 2లో ఉంటాయి. పేపర్ 3 దగ్గరికి వచ్చేసరికి పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. పేపర్ 4 దగ్గరికి వచ్చేసరికి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండి, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటి గురించి అడుగుతారు. పేపర్ 5 దగ్గరకు వచ్చేసరికి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనేటువంటి పేపర్ ఉంటుందండి. అంటే సివిల్ సర్వీసెస్కి వెళ్ళేటువంటి వ్యక్తులకు ఎథిక్స్ అనేటువంటి చాలా అవసరం, పర్సనాలిటీ అనేది. అయితే కేవలం ఎథిక్స్ పేపర్ వీళ్ళ యొక్క ఎథిక్స్ నిర్ణయిస్తుందా అంటే ఎథిక్స్ చెప్పడం వేరు, ఎథిక్స్ పాటించడం వేరు. కారణం ఏంటంటే 2015లో ఎథిక్స్ పేపర్లో టాప్ మోస్ట్ మార్కులు వచ్చినటువంటి IAS ఆఫీసరు మొన్న ఆ రాజస్థాన్లో అవినీతి కేసులో పట్టుబడ్డాడు. అందుకే ఎథిక్స్ పాటించాలి. సో ఎథిక్స్ అనేటువంటిది చెప్పడంతో పాటు పాటించడం చాలా అవసరం. సో ఈ ఎథిక్స్ పేపర్ ఉంటుంది. ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు. 250 మార్కులు పేపర్ 1, 250, 250, 250, 250, 4 పేపర్లకి 250. అంటే ఇది 1000 ప్లస్ 200, 1250 పూర్తని. ఇప్పుడు పేపర్ 6 and 7 250, 250 ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట అండి. యూపీఎస్సీ లిస్ట్ ఇచ్చింది. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, జాగ్రఫీ, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇలాగ రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఆ
అలాగే లిటరేచర్, తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్, ఇలా లిటరేచర్ పేపర్స్, ఇందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవాలి, మనమే ఎంచుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ అంటారు. ఈ ఆప్షనల్లో పేపర్ 1, పేపర్ 6, 7 అంటాం దీన్ని. ఈ పేపర్ 6, 7 ఏంటి అంటే 2 పేపర్లు. ఆ 2 పేపర్లు ఏంటి? పేపర్ 6 అండ్ పేపర్ 7. 250, 250, 500 మార్కులు. సో 1000 మార్కులు జనరల్ స్టడీస్, 250 మార్కులేమో జనరల్ ఎస్సే, 500 మార్కులేమో ఆప్షనల్. మొత్తం 1750 మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం ఎంచుకోవాలని. ఎవరైనా సరే వాళ్ళు దేని మీద స్పెషలైజేషన్ చేశారో అదే చూస్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ చేయని దాని మీద కూడా చూస్ చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్ట్ అవసరం లేదు, మీకు నచ్చిన నాలెడ్జ్ వాళ్ళకి దాని మీద ఎక్కువ ఉంటుంది కదా. నాలెడ్జ్ సాధారణంగా ఏంటంటే లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకో ట్రెండ్ కూడా నడుస్తుంది. ఏంటి అంటే వీళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు జాగ్రఫీ తీసుకుంటారు. ఓకే, ఈ మధ్యన సోషియాలజీ బాగా ట్రెండింగ్లో ఉంది, సోషియాలజీ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కండిషన్ పెట్టలేదు యూపీఎస్సి, నువ్వు పలానా సబ్జెక్ట్ తీసుకోవాలంటే గ్రాడ్యుయేషన్లో చదివి ఉండాలి అనేటువంటి కండిషన్ పెట్టలేదు. రెండోది ట్రెండ్ నడుస్తూ ఉంటుందండి. సాధారణంగా ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ సబ్జెక్టులు కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్టులు తీసుకుంటే కనుక చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈవెన్ ఐఐటిలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అందులో చాలా స్టాండర్డ్గా ఉంటాయండి క్వశ్చన్స్. అందుకని కంపేర్ చేసుకుంటే ఈ హ్యుమానిటీస్ ఉన్నాయి చూసారు, హిస్టరీలో స్టాండర్డ్ సొల్యూషన్ అంటూ ఉండదు. మీకు ఏం రాసినా ఆన్సరే, కానీ కన్విన్సింగ్గా ఉండాలి, లాజికల్గా ఉండాలి, యాప్ట్గా ఉండాలి, కన్సర్న్ సబ్జెక్ట్తో క్వశ్చన్తో రిలేటెడ్గా ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీకు కాన్సెప్ట్ తెలిస్తే కనుక ఆన్సర్ను మౌల్డ్ చేయగలుగుతారు. కానీ అక్కడ మ్యాథమెటిక్స్ ఏం చేయాలో అదే చేయాలి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళ్ళాలి. స్టెప్ తప్పితే ఆన్సర్ రాదు. సో ఇవి చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్. అంతగా ఎవరు చూస్ చేసుకోరు. హ్యుమానిటీస్ తీసుకుంటారండి, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సోషియాలజీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇవి ట్రెండింగ్ సబ్జెక్ట్స్. ఇవి 2 పేపర్లు ఉంటాయి. ఇలా ఓవరాల్గా 1750కి మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు, స్టేజ్ 3కి పిలుస్తారు. సో దాంట్లో కూడా ఫిల్టర్ అయ్యారు కదండి. 6.5 లక్షల 6 లక్షల మంది, 5.5, 6 లక్షల మంది ఏమో 15 అయ్యారు, 15,000 మంది అయ్యారు. 15,000 మందిలో ఒక 2,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. అంటే ప్రతి 15 మందిలో 2 సెలెక్ట్ అవుతారు. 15,000 మందిలో 2,000 మంది దాదాపు అప్రాక్సిమేట్లీ 1000 వేకెన్సీలు అనుకుంటే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇప్పుడు యూపీఎస్సీ బోర్డు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుందండి. ఈ ఇంటర్వ్యూలో థర్డ్ స్టేజ్ అండి. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కీలకమైనటువంటి మలుపు అండి అభ్యర్థికి. ఎందుకంటే ఇంటర్వ్యూ అనగానే దడ 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 మొత్తం వచ్చినటువంటి అభ్యర్థి కూడా మర్చిపోతాడన్నీ కూడా. ఇంటర్వ్యూలో రకరకాల మెథడ్స్ ఉంటాయండి. ఇప్పుడు చైర్మన్, మెంబర్స్ మంచి వాళ్ళు దొరికితే పర్వాలేదు, కొంతమంది చైర్మన్ ఉన్నారండి, అలాగా టెన్షన్ పెడతారండి అభ్యర్థిని. ఆ టెన్షన్ పెట్టినప్పుడు వీళ్ళు నిజంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా సబ్జెక్ట్ మర్చిపోతారు పాపం. ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, కానీ ఎక్కువ మార్కులు వేసేది వాళ్ళే. అంటే అదొక టెస్ట్ అంతే అండి, అదొక టెస్ట్. అంటే ఇతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టరు లేదా ఒక ఎస్పీ లేదా ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు, కస్టమ్స్ కమిషనరు, వీళ్ళందరూ కూడా ఎన్నో ప్రెషరియస్ కండిషన్స్ని ఎదుర్కొంటారు. ఆ కండిషన్స్లో వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలాగ వాళ్ళ యొక్క హ్యూమన్ కన్సర్న్ అనేటువంటిది ఉంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలండి వాళ్ళకి. కాబట్టి ఇది స్టేజ్ 3 అని చెప్పేసి అంటాం, ఇంటర్వ్యూ స్టేజ్. దీనికి 275 మార్కులు కేటాయిస్తారు ఆ ఇంటర్వ్యూకి. 275 మార్కులకి. సాధారణంగా 275 మార్కులకి 180, 190, 200 దాకా మార్కులు సంపాదించుకుంటారు అభ్యర్థులు. 200 మార్కులు వచ్చినాయంటే చాలా మంచి మార్కులు వచ్చినట్టు లెక్క. 200 మార్కులు వచ్చినాయంటే 275కి అంటే ఇట్స్ ఏ పర్సనాలిటీ టెస్ట్. మెంటల్ అలర్ట్నెస్, వీళ్ళు డొసైల్గా ఉన్నారా, చాలా అలర్ట్గా ఉన్నారా. క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ట్రాపింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి, ఆ ట్రాప్లో వీళ్ళు పడిపోయి అలర్ట్గా లేకపోతే కనుక మెంటల్ అలర్ట్నెస్ లేదు అని అర్థమైపోద్దండి. మెంటల్ అలర్ట్నెస్. అలాగే మీరు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూకి మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం, నీ వెనకాల ఉన్నటువంటి గోడ రంగు ఏంటంటే ఇలా చూసి అడుగుతారు.
యూ కెన్ ఇమీడియట్గా వచ్చిన వెంటనే నువ్వు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలి. వెంటనే వెళ్ళగానే అలా చూసుకోవాలి. చూసుకోండి కదా, జస్ట్ ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతూ ఉంటాయండి. అప్పుడు కొంచెం మీరు మెంటల్ అలర్ట్నెస్ ఎలా ఉంది, ఎంత సందర్భోచితంగా ఆన్సర్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా అండి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, కలెక్టర్ ఈజ్ ఎ లీడర్, ఎస్పీ ఈజ్ ఎ లీడర్, కమిషనర్ ఈజ్ ఎ లీడర్. కొంత టీం ఉంటుంది. యూ షుడ్ బి మారలీ అప్రైడ్. ఇంటిగ్రిటీ ఎలా ఉంది, సోషల్ అవేర్నెస్ ఎలా ఉంది, వీటన్నిటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. సోషల్ అవేర్నెస్ మీద ఉంటుంది, లీడర్షిప్ మీద ఉంటుంది, అలాగే మనకి ఇంటిగ్రిటీ మీద ఉంటుంది, నెక్స్ట్ మెంటల్ అవేర్నెస్ అలర్ట్నెస్ మీద ఉంటుంది, నెక్స్ట్ పర్సనాలిటీ మీద ఉంటుంది. వీటినన్నిటి కాంబినేషన్ మీద ఇంటర్వ్యూ ఉంటాయి. ఇవన్నీ పాస్ అయితే అప్పుడు మెరిట్గా తీస్తారు. ఆ టాప్ మోస్ట్ 933లో వీళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఫారెన్ సర్వీసా, లేకపోతే కస్టమ్స్ సర్వీసా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్, దాదాపు 22 రకాలైనటువంటి సర్వీసులు గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ సివిల్ సర్వీసెస్, అండమాన్ నికోబార్ పోలీస్ సర్వీసు, ఢిల్లీ పోలీస్ సర్వీసు, ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్. టాప్ మోస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకేమో ఐఏఎస్ వస్తుంది. తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి, లాస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి సెంట్రల్ సివిల్ సర్వీసెస్లో సెక్షన్ ఆఫీసర్స్గా జాబ్స్ వస్తాయి. సో ఈ థర్డ్ స్టేజ్ అనేది ఇంకా చివరి స్టేజ్, లాస్ట్ స్టేజ్ అండి, ఫైనల్గా అప్పుడు తయారవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాసెస్ అంతటికి అభ్యర్థులకి గైడెన్స్, కోచింగ్ ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుంది? ఉండాలి. ఉంటే బాగుంటుంది, ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా త్వరగా సెలెక్ట్ అవుతారు అన్నమాట. అకాడమీకి ఎక్సలెన్స్ అనేది అవసరమా? అకాడమిక్ ఎక్సలెన్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు యూపీఎస్సీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అక్కడ సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థి ఒక్కొక్క హీరో, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అండి. అందులో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అకాడమిక్ ఎక్సలెన్స్ అనేటువంటిది మ్యాటర్ కాదు, డస్ నాట్ మ్యాటర్. ఎందుకంటే నువ్వు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వెళ్ళావంటే యూఆర్ ఎక్సలెంట్. యువర్ గోల్డ్ మెడల్ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ డస్ నాట్ మ్యాటర్స్. యువర్ ఆల్రెడీ ఎక్సలెంట్ ఆ స్టేజ్ దాకా వెళ్ళావంటే. మరి వాట్ మ్యాటర్స్? పర్సనాలిటీ మ్యాటర్స్. అడుగుతారు ఇంటర్వ్యూలో, ఏమయ్యా నువ్వు ఇంత కష్టమైనటువంటి ఎగ్జామ్ నువ్వు పాస్ అయ్యావు, మరి నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, డిగ్రీలో 10th ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. కరెక్ట్ రీజన్ చెప్పాలి. అకాడమిక్ ఎక్సలెన్స్ అనేటువంటిది డస్ నాట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఎవరైనా సరే డిగ్రీ ఆర్డినరీలో పాస్ అయినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు, ఐఐటీలో పాస్ అయిన ఐఐటీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సివిల్స్లో ఫెయిల్ అయ్యారు. ఇక్కడ యూనివర్సిటీలో ఆర్డినరీలో పాస్ అయినటువంటి వాళ్ళు ఐపీఎస్ సాధించారు. ఉన్నాయండి, దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. కానీ చాలామంది ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ 2 స్టేజెస్ దాటి థర్డ్కి 3 times 4 times ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది థర్డ్లో ఇంటర్వ్యూస్కి. ఇంటర్వ్యూ స్టేజ్లో కారణం ఏంటి అంటే రిక్వైర్డ్ పర్సనాలిటీ లేకపోవడం, లేదా ఓవరాల్ మెరిట్లో వాళ్ళు రాలేకపోవడం, ఆ రిజర్వేషన్లో వీళ్ళు ఫిట్ ఇన్ కాలేకపోవడం, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. పాపం సార్, ఎందుకంటే ఆ 2 stages అంత కష్టం ప్రాసెస్ కదండి. ప్రిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ మొత్తం 1 year పట్టేస్తుంది. బట్ ఆ విధంగా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దే నెవర్ డిజార్టెడ్. వాళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ది సక్సెస్. గతంలో ఏం తప్పు చేసాం, ఆ తప్పు మళ్ళీ చేసుకోవద్దు, మళ్ళీ మార్చుకుందాం అంతే. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ వచ్చిందండి ఆయనకి. ఈ వాజ్ ఎ కానిస్టేబుల్. ఇప్పుడు చూడండి, మీరు అకాడమిక్ ఎక్సలెన్స్ అన్నారు కదా, ఉదయ్ కృష్ణారెడ్డి విషయం కనుక మనం కేసు తీసుకున్నట్లయితే ఆయన ఈ వాజ్ ఎ కానిస్టేబుల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కానిస్టేబుల్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో వెళ్ళినటువంటి వాళ్ళు. ఆయన డిగ్రీ పూర్తి చేసుకుని సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. లాస్ట్ టైం ఆయనకి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ వచ్చింది. మళ్ళీ ఎగ్జామ్ రాశాడు, ఇప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడండి, ట్రైనింగ్ పూర్తి చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, అకాడమిక్ ఎక్సలెన్స్ డస్ నాట్ మ్యాటర్. మీరు ప్రైవేట్గా చదివారా, ఎలా చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు. సో 6 lakhs, 15 and 2000 and finally 1:1.
ఆ 1000లో ఉండాలి. 6 లక్షలు ఎక్కడ, ఒకటి ఎక్కడ? అందుకే కదండి దే ఆర్ హైలీ ఎక్సలెంట్ పీపుల్గా మనం కన్సిడర్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక ఐఐటి జేఈతో కాకుండా మీరు చూడండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇంత కాంపిటీషన్ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. సరే సార్, ఇప్పుడు ఇంత 6 లక్షల నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేస్తున్నారు అని అంటే పోస్టులు చాలా ఉంటాయి కదా, మరి వాటిని ఎలా ఫిల్ చేస్తారు? అలాంటప్పుడు పోస్టులు కొంచెం ఎక్కువ పోస్టులు పెట్టి ఎక్కువ అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారండి. ఆ ప్రీవియస్ ఇయర్లో రిటైర్ అయినటువంటి యొక్క సంఖ్యను బట్టి నెక్స్ట్ ఇయర్లో ఇన్నే అని అనౌన్స్ వేకెన్సీస్ ఇన్ని చేస్తారు. అని వస్తాయి. దేర్ వాజ్ ఎ టైమ్ 600-700 తగ్గిపోయినటువంటి టైం ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సివిల్ సర్వీసెస్లో 2000 వేకెన్సీస్ లేకపోతే 1500 వేకెన్సీస్ ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతూ ఆఖరికి మేము ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 800, 600కి వచ్చేసినాయండి. మళ్ళీ పెరుగుతూ 900, 1000, 1100 లాస్ట్ ఇయర్ 1100 దాకా ఉన్నట్టు ఓవరాల్ ఇండియా. ఇందులో మళ్ళీని టాప్ మోస్ట్ వేరియస్ సర్వీసెస్ అనుకున్నాం కదా, టాప్ మోస్ట్ సాధారణంగా ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీసు అండ్ ఇండియన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ అప్రైజర్ సర్వీసెస్, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్. అంటే అందులో ఐఆర్ఎస్లో 2 ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కస్టమ్స్ ఉంటుంది 2. రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు, రైల్వే ట్రాఫిక్ సర్వీసు, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. అలాగే సెంట్రల్ సర్వీసెస్లో గ్రేడ్ ఏలో కనుక మనం గ్రూప్ ఏ సర్వీసెస్లో చూసుకుంటే కనుక ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ సివిల్ సర్వీసెస్, డానిక్స్ అంటారు. ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ సివిల్ సర్వీసెస్ అనమాట డానిక్స్. అలాగే ఢిల్లీ పోలీస్ సర్వీసు, అండమాన్ నికోబార్ పోలీస్ సర్వీసు, ఇండియన్ రైల్వే పోలీస్ సర్వీసు, ఇలా రకరకాలైనటువంటి సర్వీసెస్ అందులో ఉంటాయండి. ఆ ర్యాంకుని బట్టి వాటికి కేటాయిస్తూ ఉంటారు. సార్ అయితే దీనికి ఏ బుక్స్ చదవాలి అనే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది కదా స్టూడెంట్స్? యూపీఎస్సికి స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఎవరైనా సరే ఆ బుక్స్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. ఉదాహరణకి ఇండియన్ హిస్టరీ ఉన్నదనుకోండి, ఇండియన్ హిస్టరీ గురించి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు 10th ఆపేస్తారు హిస్టరీ గురించి. మరి ఇండియన్ హిస్టరీకి ఎలాంటి బుక్స్ చదవాలంటే ఎన్సీఆర్టీలో 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి బుక్స్ చదువుకోవాలి. అలాగే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. దీంతోపాటు ఆప్షనల్గా వాళ్ళు ఆప్షనల్కి అయితే కనుక స్పెక్ట్రమ్ సిరీస్ వాళ్ళది మోడర్న్ ఇండియా బుక్ చదవాలండి, అది మెయిన్స్కి అయితే కనుక. జాగ్రఫీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 6th to 12th ఎన్సీఆర్టీ చదవాలి. అలాగే ఇంటర్మీడియట్లో ఫిజికల్ జాగ్రఫీ బై గోచెన్ లాంగ్ అనేటువంటి పుస్తకం ఉందండి, దాన్ని చదవాలి. అలాగే ఆక్స్ఫర్డ్ స్కూల్ యొక్క అట్లాస్ అనేటువంటి జాగ్రఫీలో అట్లాస్ చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. పాలిటీ దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా చెప్పేస్తారు లక్ష్మీకాంత్ గారి బుక్ చాలా ఇంపార్టెంట్ అండ్ మన తెలుగు ఆయన లక్ష్మీకాంత్ గారు మన తెలుగు ఆయన. వారంగా చెప్పాలంటే యూపీఎస్సీకి అది బైబిల్ లాంటిది పాలిటీకి. నెక్స్ట్ ఎకానమీ దగ్గరికి వచ్చేసరికి రమేష్ సింగ్ పుస్తకం, అలాగే సంజీవ్ వర్మ పుస్తకం ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ దగ్గరికి వచ్చేసరికి మనం శంకర్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు, ఎన్విరాన్మెంట్ 9th, 10th ఎన్సీఆర్టీ పుస్తకాలు, అలాగే కరెంట్ అప్డేట్స్ చూసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేసరికి 9th, 10th పుస్తకాలు, అలాగే లూసెంట్ జనరల్ సైన్స్ పుస్తకం ఒకటి ఉంటుందండి, లూసెంట్ చదవాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించి హిందూ న్యూస్ పేపరు మొదటి నుంచి చివరి దాకా ఆమూలాగ్రం చదవలసినటువంటి అవసరం ఉందండి. సివిల్ సర్వెంట్ అనగానే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారంటే హిందూ పేపర్ చదువుకుని వెళ్ళాలి. హిందూ పేపర్ ఒకవేళ నేను చదవలేను, నాకు ఎందుకో హిందూ పేపర్కి నాకు శత్రుత్వం ఉందని మీరు అనుకుంటే కనుక ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. సో ఇండియన్ బట్ ద బెస్ట్ సజెస్టబుల్ ఈజ్ హిందూ, తిరగలేదు ఇంకా. అలాగే యోజన, కురుక్షేత్ర వంటి మ్యాగజైన్స్ చదవాలి, మంత్లీ మ్యాగజైన్స్ యోజన, కురుక్షేత్ర. అలాగే విజన్ ఐఏఎస్ లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క ర్యాక్లో ఉండవలసినటువంటి పుస్తకాలు అండి. నెక్స్ట్ మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి GS1కి ఎన్సీఆర్టీ పుస్తకాలు, అలాగే వరల్డ్ హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకాలు. పాలిటీ అండ్ ఐఆర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మన లక్ష్మీకాంత్ గారి పుస్తకం, ఇట్స్ బైబిల్. లక్ష్మీకాంత్ గారి పుస్తకం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ డిడి బసు, ఆయనది కూడా చదువుకోవచ్చు కానీ బాగా డెప్త్గా ఉంటుందండి అది. GS3 దగ్గరికి వచ్చేసరికి ఎకానమీ, సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, SNT దగ్గరికి వచ్చేసరికి రమేష్ సింగ్ గారి పుస్తకం సరిపోతుంది. అలాగే ఎకానమీ సర్వే రీసెంట్ ఇయర్స్ తీసుకోవాలి, బడ్జెట్ కూడా రీసెంట్ ఇయర్స్ తీసుకోవాలి.
యోజన లేకపోతే వాజీరామ్ సిరీస్ బాగుంటుందండి. ఇది సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి వాజీరామ్ సిరీస్ బాగుంటుంది. ఎన్విరాన్మెంట్కి శంకర్ సార్ పుస్తకం. ఇలాగా ఎథిక్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు లెక్సికాన్ సిరీస్ బాగుందండి. లెక్సికాన్ ఎథిక్స్ దగ్గరికి వచ్చేసరికి లెక్సికాన్, లేదా గోవిందరాజన్ గారి బుక్ కూడా చాలా బాగుంది. రమేష్ అండ్ గోవిందరాజన్ గారు రాసినటువంటి బుక్స్ అది కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఆప్షనల్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఆప్షన్ బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి బుక్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి మినిమం స్టాండర్డ్ బుక్స్ అండి. ఏవైనా ఇవి మీరు చదివేసి నవిలేసి పక్కన పడేశారంటే ఇవాళ నడుస్తున్నటువంటి ఎన్సైక్లోపీడియా అనుకోండి, బ్రిటానికా ఆఫ్ ఎన్సైక్లోపీడియా అనుకోండి, బ్రిటానికా అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకి మినిమం చదువుకోవాల్సినటువంటి పుస్తకాలు. ఇవి చదవకుండా మీరు క్లియర్ చేయలేరు ఎగ్జామ్స్. మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కోల్పోకుండా ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల లోపల మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి. మీకు ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ పట్ల ఉన్నటువంటి అపోహలు, వాస్తవాలు అనేటువంటిది ఏంటో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ కూడా చెప్పాను. ఒక విద్యార్థులకి కష్టపడి చదువుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కానీ లేకపోతే నోటిఫికేషన్ వివరాలు కానీ మీకు కావాలి అంటే కనుక ఇక్కడ కామెంట్ చేయండి. ఇక్కడ కామెంట్ చేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మేము ఆ పీడిఎఫ్ అనేటువంటిది నేను సెండ్ చేస్తాను. అదే రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏ బుక్స్ చదవాలి, ఏ సిలబస్ చదవాలి, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అండ్ స్టేజెస్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.